బ్రతికున్నా చనిపోయినా మనం ఎలా ఉండాలనంటే దేవునికి ఇష్టలమయ్యే ఉండాలట. మన మరణములో కూడా మనము దేవునికి ఇష్టలమయ్యే ఉండాలి. అందుకని యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది అన్నాడు. మామూలుగా చెప్పలే ఈ మాటను దేవుడు. వారు చావులో కూడా వారు దేవుని మహింపరుస్తున్నారు. మనవారు తప్పుగా అనుకోమాకండి, ఇప్పుడు తెల్ల బట్టలు నేను కూడా వేసుకున్నాను. ఆదివారం మాత్రమే మనం దేవునికి మహిమకరంగా బ్రతికి మిగిలిన దినాలలో మనం ఇష్టం వచ్చినట్టుగా మనకిష్టం వచ్చినట్లుగా బ్రతికితే అది దేవునికి మహిమకరంగా ఉండదు. మనలందరూ చూడాలనేటువంటి ఆలోచన మనకొద్దు. మనము పరిశుద్ధులమై నిలబడితే దేవదూతలు సహితం మనల్ని చూస్తాయి. దేవునికి స్తోత్రం. మన అలంకారాన్ని బట్టి కాదు, మన అధికారాన్ని బట్టి కాదు, మనకివ్వబడిన ఆ పరిశుద్ధతను బట్టి.